మిథున కర్కాటక రాశి వాళ్ళకి సెప్టెంబర్ 15వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు వరకు నడిచేటువంటి గోచార ఫలితములు మనం చూస్తే కనుక ముందుగా మిథున రాశి వాళ్ళకి 4 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి. శుక్ర బలము, బుధుడి యొక్క బలము, కేతు యొక్క బలము చాలా బాగుంది. అయితే ఈ మాసంలో లేదా ఈ పక్షంలో ఖచ్చితంగా కుటుంబ సభ్యులకు ఎవరికైనా అనారోగ్య సమస్యలు రావడం, వాళ్ళ వల్ల కాస్త మానసిక అశాంతి కానీ, డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడం కానీ ఇలాంటివి చూసే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఈ మాసంలో డబ్బులు ఎక్కువగా వృధాగా ఖర్చు పెట్టద్దు. వృధా ఖర్చులు అనేటువంటి ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. కెరీర్లో ముఖ్యమైన నిర్ణయాలు 40 రోజుల దాకా ఇక్కడి నుంచి తీసుకోవద్దు. 40 డేస్ తర్వాత నుంచి గురుబలం పెరగబోతోంది. అద్భుతమైన రాజయోగం మీకు పడుతుంది అని చెప్పచ్చు. అయితే ఈ మాసం చివరిలో ఖచ్చితంగా నూతన వస్త్ర వాహన వస్తు యోగాలన్నీ కూడా చాలా బాగా యోగిస్తున్నాయి. దైవ దర్శనాలు చేస్తారు. భగవత్ అనుగ్రహం కోసం ప్రయత్నం చేసేటువంటి యోగం కనబడుతోంది. వ్యాపారస్తులకి ఆశాజనకంగా అనుకున్న రీతిలో మంచి లాభాలు అనేటువంటివి కలిగే అవకాశం కనబడుతోంది. అయితే కర్కాటక రాశి వాళ్ళకి కేవలం 3 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి. రవి యోగించినప్పటికీ కూడా ఆయనకి అంత బలంగా లేదు. 12వ స్థానంలో శుక్రబలం బాగుంది. సినీ, నాటక, కళారంగాలు, నృత్య, గీత, వాద్యాది రంగాల్లో ఉన్న వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. మిగతా అన్ని ఫీల్డ్స్లోనూ కూడా ఈవెన్ వాహన ప్రమాదములు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, మానసిక అశాంతి కానీ, డబ్బుల విషయంలో కానీ ఖర్చులు అనేటువంటివి తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళాలి. న్యాయ పోరాటములు, కోర్టు సమస్యలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి కూడా కాస్త ప్రతికూలమైన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. స్టాక్స్ కానీ, షేర్స్ కానీ, ట్రేడింగ్ కానీ చేసేటువంటి వాళ్ళు కూడా ఈ పక్షంలో ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి చేయకుండా ఉండడమే చాలా మంచిది అని చెప్పచ్చు. మిథున రాశి వాళ్ళు ప్రత్యేకించి చేయాల్సింది ఆదిత్య హృదయం పారాయణ చేయండి. కర్కాటక రాశి వాళ్ళైతే శివుడికి అభిషేకం చేయించండి. అద్భుతమైన రిజల్ట్స్ అనేటువంటివి కనబడతాయి.